దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. ముఖ్యంగా జపాన్లో బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు భారీ వసూళ్లు సొంతం చేసుకోవడంతో పాటు అక్కడి వారికి మన స్టార్స్ అంటే పిచ్చి అభిమానం ఏర్పడింది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లంటే అక్కడి ప్రేక్షకులకు ఎంతో అభిమానిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా అక్కడ సూపర్ హిట్ కావడం మాత్రమే కాకుండా అత్యధిక రోజులు ఆడిన విదేశీ సినిమాగా రికార్డు సొంతం చేసుకుంది. దాంతో పాటు ఎన్టీఆర్ అంటే అక్కడి జనాలకు అమితమైన అభిమానం పెరిగింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాను అక్కడ విడుదల చేయాలని నిర్ణయించారు. బాహుబలితో జపాన్లో విపరీతంగా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాను జపాన్లో జనవరిలో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అక్కడ ఇప్పటికే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. కల్కి సినిమా తరువాత జపాన్లో విడుదల కాబోతున్న మరో తెలుగు సినిమాగా దేవరా సినిమా నిలవబోతుంది. ఇప్పటికే జపనీస్ భాషలోకి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవరా సినిమాను 2025 మార్చి 28న భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా అడ్వాన్స్ బుకింగ్ జనవరిలో ప్రారంభం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.